తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ తెలంగాణ ఆటో యూనియన్ల రాష్ట్ర జేఏసీ పెద్దపల్లి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆటో యూనియన్ల జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపు ఐలయ్య యాదవ్ను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ఎప్పుడూ తాను సేవా కార్యక్రమంలో ముందు ఉంటారని, అలాగే ఈ యూనియన్కు గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడే ఈ ఆటో కార్మికుల జీవనోపాధి దినదిన గండంగా మారిందని, ఇప్పుడున్న ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్లలో ఆటో డ్రైవర్లకు ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఆటో డ్రైవర్లను తన కుటుంబ సభ్యులుగా భావించి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈరోజు మంద రవికుమారు మరి రాష్ట్ర ఆటో సంఘం జేఏసీ అధ్యక్షులుగా మరి పెద్దపల్లి జిల్లా కమిటీని నియమించినందుకు మరి నియామకమైన సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోతున్నారు. మరి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, ఇది రాజకీయం కాదు, ఇది కేవలము మానవ దృక్పథంతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఆ లక్షలాది ఆటో కార్మికులకు మినిమం ఒక సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళకు జీవనాభివృద్ధి గురించి మరి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా ఇది ఏదో రాజకీయ పార్టీ పరంగా మేము మాట్లాడుతున్నాము. ఒక ఆటో కార్మికులు ఏంటి ఈ యొక్క రాష్ట్రమే మరి ట్రాన్స్పోర్ట్ నిధుల్లో ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వం కల్పించలేదు. కాబట్టి వాళ్ళు నిరంతరము ప్రజలను గమ్యస్థానాన్ని చేస్తున్నారు. మరి ఎంతో వాళ్ళు కష్టపడి ఇక్కడ స్థానికంగా కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రాత్రి అనక పగలనక సర్వీస్ ఇచ్చేది ఆటో కార్మికులు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఆటో కార్మికులను ఆదుకోవాలి. ఆదుకోవడంతో కాకుండా వాళ్ళని ఆర్థికంగా కాకుండా ఇంకెన్నో రకాలుగా, అంటే ఆటో కార్మికులు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఒక భాగస్వాములే. మరి మీరు ఏ విధంగా ప్రజలకు, మహిళలకు, మిగతా ఇతర మరి కమ్యూనిటీలో ఇస్తున్నారో, ఇతర ఈ యొక్క రాష్ట్రంలో మరి లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారో, ఆ విధంగా ఆటో కార్మికులు లక్షలాది మందికి తప్పకుండా వాళ్ళకి ఇండ్ల చుట్టూ కానీ ఇతర గవర్నమెంట్ పథకాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉండని, తప్పకుండా ఆటో కార్మికులకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఈ జిల్లా కమిటీకి మరి పెద్దలు ఎప్పటి నుంచో కూడా ఆటో కార్మికులకు, డ్రైవర్లకు, ఓనర్లకు ఏ సమస్య వచ్చినా నేనున్నానే ముందుకొచ్చి చాలామందిని ఆదుకున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మరి గోపైలయ్య యాదవ్ అన్నగారిని జిల్లా కమిటీకి గౌరవ అధ్యక్షునిగా తీసుకోవడం జరిగింది. అదే సమయంలో జిల్లా అధ్యక్షులుగా రేణిగుంట్ల సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్పేట్ రాజయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదితర కమిటీని కూడా ఈరోజు ప్రకటిస్తున్నాం. అదే సమయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల నడ్డి విరిచిందని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఏదైతే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 12,000 రూపాయలు సంక్షేమ బోర్డు తదితర అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి మనం జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారే ఎన్నికల మేనిఫెస్టోకు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి వారే రూపకల్పన చేసిండు. మరి దాన్ని ఈరోజు పట్టించుకోవడం లేదు, చెత్తబుట్టలో పడేసిండు. ఆ విషయంగా మరి మేము దీని మీద పోరాటం మొదలైంది. సంవత్సరం నుంచి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యలను వెంబటే పరిష్కారం చేయాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో రేణిగుంట్ల సురేష్, రంగు ఆనంద్, నీరవెల్లి ప్రభాకర్, చిలుమూరు కుమార్, మట్ట నర్సయ్య, సుధాకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.